వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకుపచ్చ కూరగాయలు తినమని చాలా మంది సలహా ఇస్తారు. కూరగాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో బెండకాయ ఒకటి. అయితే ఇది జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే మరికొందరు మాత్రం దీనిని ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ పకోడీ ఇలా రకరకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే కొందరికి మాత్రం బెండకాయ పడదు. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ కే, సి, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మ్యాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. బెండకాయలో కాల్షియం, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీంతో క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి బెండకాయ విషంతో సమానం. కొందరు బెండకాయ అస్సలు తినకూడదు. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం. చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బెండకాయకు దూరంగా ఉండాలి. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బెండకాయను తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే మేలు. చర్మంపై దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలి. వీళ్ళు పొరపాటున కూడా బెండకాయను తినకూడదు. బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొంతమందికి ఎలర్జీకి కారణమవుతుంది. ఇప్పటికే ఎలర్జీ సమస్యతో బాధపడేవారు బెండకాయ తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. చర్మంపై మంట, దద్దుర్లు, ర్యాషెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బెండకాయల్ని ఎక్కువగా తినకూడదు. బెండకాయలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువైతే అవి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. అందుకే ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు బెండకాయలు తినకూడదు. బెండకాయలు తినడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు బెండకాయ తినకూడదు. ఎందుకంటే బెండకాయలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మోకాలలో నొప్పి, వాపును కలిగిస్తుంది. చలికాలంలో బెండకాయ తింటే ఈ సమస్యలు ఎక్కువగా మారతాయి. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి వారు బెండకాయను తినకూడదు. బెండకాయలో అధిక మోతాదులో పొటాషియం ఉంటుంది. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది అంత మాత్రం మంచిది కాదు. బెండకాయ ఎక్కువగా తినడం వల్ల వీరి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.